వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా నేను మా తల్లిగారు మీపై చూపించే అమితమైన ప్రేమను తట్టుకోలేక నా కన్నీటిని చిరునవ్వుతో తుడుచుకుంటూ, మీరు ఎంత చింతించనవసరం లేదు రాజమాత. నిజానికి మీరు మహారాణిని మన అంతఃపురానికి ఆహ్వానించారని తెలిస్తే చాలు, ఆవిడ ఎంతో సంతోషపడిపోతారు. అంతకు మించి మీ నుంచి ఏ క్షమాపణలు కోరరు నా దేవి అని చెప్పేసి తడిబారిన కళ్ళ నిండా ప్రేమను నింపుకుని చూస్తున్న మా తల్లిగారి కళ్ళలోకే చూస్తూ, మీరు చెప్పినట్లుగా రేపే బయలుదేరుతాను. నా దేవితో ఈ అంతఃపురంలో ఆనందంగా అడుగు పెడతాను. మా తండ్రి గారికి కూడా ఈ విషయాన్ని చేరవేస్తాను. మీరా బాధ్యతను తలపై వేసుకోవద్దు భైరవా. ఇంతవరకు మోసిన భారం చాలు. నిజానికి మహారాణి ఇందువదనంటే మీ తండ్రి గారికి మనసులో చాలా మంచి అభిప్రాయం ఏర్పడిపోయింది. ఏదో నా పోరు పడలేక ఆయన మనసుని చంపుకుని కోడలిని రాజభవనానికి ఆహ్వానించలేకపోయారే కానీ నాకులా ఇందువదనపై ఎప్పుడూ ద్వేషాన్ని పెంచుకోలేదు. ఏ పాపిష్టి నోటితో అయితే నా కోడలిపై చెడు విషయాలు నూరిపోసానో ఆ నోటితోనే మీ కోడలు రేపే మన అంతఃపురంలో అడుగు పెట్టబోతుందని చెప్పి నా పాపాన్ని కాస్తైనా కడిగేసుకుంటాను. ఆ క్షణం ఆయన కళ్ళలో కనిపించే ఆ సంతోషాన్ని నేరుగా వీక్షించాలని ఉంది భైరవ. ఇక మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీకు తోడుగా మన పరివారాన్ని కూడా తోడ్కొని పోండి. భైరవ, సమస్త రాజ్య లాంఛనాలతో మహారాణి అంతఃపురంలో అడుగు పెట్టాలి. ఈ చంద్రపురి సామ్రాజ్య మహారాణి ఎన్ని భోగాలతో అంతఃపురంలో అడుగు పెట్టాలో అన్నీ మహారాణి విషయంలో జరిగి తీరాలి. వాటిలో ఏ లోటు రానివ్వకండి. చివరిగా ఇంకొక మాట భైరవ, అసలే ఆవిడ వట్టి మనిషి కూడా కాదు. చంద్రపురి వంశోద్ధారకుడిని గర్భంలో మోస్తున్నారు. కాబట్టి మహారాణికి ఏ కించిత్తు అపాయం కూడా కలుగకుండా అతి సౌకుమారంగా తీసుకురావాలి మీరు అని చెబుతూనే మా తల్లిగారి కళ్ళలో ఒక్కసారి ఆగ్రహం వచ్చి పడింది. ఆ ఆగ్రహంతోనే, ఒకవేళ మహారాణికి ఏదైనా అసౌకర్యం కలిగిందని నాకు తెలిస్తే దానికి శిక్ష అందరూ అనుభవించాల్సి వస్తుంది. చివరికి మీకైనా ఆ శిక్ష నుంచి వెసులుబాటు కల్పించను. గుర్తుంచుకుని మసలుకోండి అని గంభీరంగా ఆజ్ఞ వేసేసరికి నేను నిశ్చేష్టుడనైపోయాను. మనసులో ఎంతో సంతోషం చోటు చేసుకుంది. నాకు ఇక భయం లేదు. ఇకపై మిమ్మల్ని నాకన్నా మా తల్లిగారే బాగా చూసుకుంటారని అర్థమైపోయింది. ఆ సంతోషంతోనే, ఒకవేళ మహారాణి నా వల్ల ఏదైనా ఇబ్బంది పడ్డానని చెబితే మీ పుత్రుడికి ఏం శిక్ష విధిస్తారు రాజమాత, అది కూడా తెలియజేస్తారా అని అడిగాను. తప్పులను బట్టి శిక్షలు ఖచ్చితంగా అమలు జరుగుతాయి భైరవ, అందులో ఏమాత్రం సందేహం లేదు అని సెలవిచ్చారు. సరే రాజమాత, మీ ఆజ్ఞను శిరస వహిస్తాను. మహారాణికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మీ ముందు నిలబెడతాను అని ధీమాగా చెప్పేసి సంతోషంతో బరువెక్కిన హృదయంతో అంతఃపురం విడిచి వెళ్ళిపోయాను. కానీ విధి చాలా బలీయమైనది దేవి. మనం అనుభవించి తీరాల్సిన కష్టాలను అనుభవింపచేసేందుకు అనుక్షణం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. బహుశా మన ప్రేమని ఆదిలోనే తుంచివేయాలని ఆ పరమేశ్వరుడు మన నుదుటిన రాసేశాడేమో దేవి అని భైరవవర్మ ఆత్మ ఇందువదనకు చెబుతూ ఉంది. ఆ మాటకు ఇందువదన సంతోషంగా, నిజంగానే రాజమాత నన్ను మహారాణిగా ఒప్పుకున్నారా భైరవ? మరి నన్ను తీసుకువెళ్ళడానికి ఎందుకు రాలేదు మీరు? అసలు అన్నీ సవ్యంగా జరుగుతున్న ఆ సమయంలో మీకు నాకు అంతటి ఎడబాటు ఎందుకు ఏర్పడింది? బరువెక్కిన హృదయంతో అడుగుతుంది ఇందువదన. చెప్పాను కదా దేవి, అదంతా మన తలరాతని. మీ మనసులో నా రూపం కొలువుండవచ్చు, మీరంటే అమితమైన ప్రేమ నాలో ఉండవచ్చు, కానీ మన తలరాతలలో మనం కలిసి ఉండాలని భాగ్యం లేనప్పుడు ఆఖరి క్షణంలో ఏదైనా జరగచ్చు. అలాగే జరిగింది దేవి. అంతా ఒక మాయలా జరిగిపోయింది. ఒకదాని వెనక ఇంకొకటిగా ఆటంకాలు చుట్టుముట్టాయి. ఆ ఆపదల వలయం మీ దగ్గరకు రాబోయే నా కాళ్లను కట్టివేసింది.
కాలం మనపై పగబట్టి మనల్ని వేరు చేసింది. కానీ మీపై నాకున్న ప్రేమను, నాపై మీకున్న ప్రేమను మాత్రం శతాబ్దాలు గడిచిన దూరం చేయలేకపోయింది అని బాధాతప్త హృదయంతో భైరవవర్మ కూడా కుమిలిపోతూ చెబుతారు. అసలు ఏం జరిగింది భైరవ? ఆ ఒక్క రాత్రిలోనే మిమ్మల్ని నన్ను దూరం చేయడానికి అన్ని ఆటంకాలు వచ్చి పడ్డాయా? అదే కదా దేవి, మనం చేసుకున్న కర్మ అది. ఆ రాత్రి నేను నా ఏకాంత మందిరానికి వెళ్ళి నా ఊహలనే ఆకాశ వీధిలో సంతోషమనే రెక్కలను కట్టుకుని మీతో స్వేచ్ఛగా విహరిస్తున్నాను. రేపటి నుంచి నా మహారాణి నా ఏకాంత మందిరానికి పట్టపురాణి కాబోతుందన్న సంతోషం నాకు నిద్రను దూరం చేసేసింది. పదే పదే మీ గురించి నా ఆలోచనలతో కాలయాపన చేస్తున్నాను. ఇంతలో ద్వారపాలకులు నా ద్వారం దగ్గర ఉన్న జయభేరిని మోగించిన శబ్దం నా చెవిన పడింది. మీ ఆలోచనలతో నిండిపోయిన నేను ఆ జయభేరి శబ్దానికి ఒక్కసారే ఉలిక్కిపడి ద్వారం వైపు చూశాను. తక్షణమే ఏం జరిగిందోనన్న భయంతో ద్వారం దగ్గరకు వేగంగా వెళ్ళి తలుపులు తీశాను. వెంటనే ద్వారపాలకులు తలలు వంచి, రాజమాత మాలినీదేవి మిమ్మల్ని తక్షణమే మహారాజు ఆదిత్యవర్మ గారి ఏకాంత మందిరానికి విచ్చేయమన్నారు మహారాజా అని సెలవిచ్చారు. మీ గురించిన విషయం మాట్లాడడానికే తండ్రి గారి దగ్గర నుండి కబురు అందిందనుకుని ఎంతో సంతోషంతో ఆగ మేఘాల మీద మా తండ్రి గారి ఏకాంత మందిరానికి పరుగులు పెట్టాను. కానీ మిమ్మల్ని నన్ను దూరం చేసే మొదటి ఆటంకానికి పునాదులు అక్కడే పడ్డాయని అర్థం చేసుకోలేకపోయాను దేవి అని ఆ రాత్రిని గుర్తు చేసుకుంటూ కుమిలిపోతాడు భైరవ. నాకు అర్థమైంది భైరవ. మీ తల్లిగారు ఒప్పుకున్న మహారాజు నన్ను కోడలిగా అంగీకరించనన్నారు కదా అని దీనంగా చూస్తుంది ఇందువదన. లేదు దేవి, మా తండ్రి గారు మిమ్మల్ని మీ రాకకు చెందిన వార్తను విని ఎంతో సంబరపడిపోయారట. నేను వెళ్ళేసరికి ఆయన మంచంపై నిర్జీవ స్థితిలో పడి ఉన్నారు. మా తల్లిగారు మా తండ్రి గారి కాళ్లను ఒత్తుతూ రోధిస్తున్నారు. అది చూసిన నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. వేగంగా మా తండ్రి గారి వద్దకు వెళ్ళి, ఏం జరిగింది మాత అని అడిగాను. మహారాజు ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయారు భైరవ అని దుఃఖిస్తూ చెప్పారు మా తల్లిగారు. మా తండ్రి గారిలో ఎటువంటి కదలిక లేదు. ఆయన నోట మాట కూడా పలకడం లేదు. అప్పుడు నేను ఆశ్చర్యంగా, ఎలా జరిగింది తల్లిగారు? ఇప్పటి వరకు కుశలంగానే ఉన్నారు కదా, ఇంతలోనే ఏం జరిగింది? అదే నాకు తెలియడం లేదు భైరవ. ఒక్క క్షణం ముందే మీకు నాకు జరిగిన సంభాషణలన్నీ తండ్రి గారికి తెలియజేసి బయటకు వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి మహారాజు నేలపై విగత జీవిలా పడి ఉన్నారు. రాజవైద్యులకు కబురు పంపించారా? భటులు వెళ్ళారు భైరవ. నాకు ఏదో భయంగా ఉంది. మహారాజుకు ఏమీ కాదు కదా అని మా తల్లిగారు మా తండ్రి గారి పాదాలపై పడి దుఃఖిస్తున్నారు. మీరేమీ భయపడకండి, మహారాజుకు ఏమీ కాదు అని చెప్పేసరికి రాజవైద్యులు కూడా రానే వచ్చారు. మా తండ్రి గారి పరిస్థితి చూసి మా తండ్రి గారికి పక్షవాతం వచ్చిందన్నారు. మహారాజు ఆ పరిస్థితి నుండి ఎప్పుడు బయటపడతారని ప్రశ్నించగా అది ఎన్ని రోజులైనా పట్టవచ్చునని, కొన్ని సందర్భాలలో బయటపడడం కుదరకపోవచ్చని కూడా తేల్చి చెప్పేశారు. మా తండ్రి గారి పరిస్థితి బాగా హీనస్థితికి చేరుకున్నట్లనిపించింది. నా చిన్ననాటి నుండి నా దృష్టిలో ఒక వీరాది వీరుడిలా భావించుకున్న మహారాజుని అలా కదలిక లేకుండా పూర్తిగా తెరచుకున్న కళ్ళను సైతం తిప్పలేని పరిస్థితిలో చూసి నా మనసు చలించిపోయింది. అప్పటి వరకు ఉన్న ఆనందం నీరుగారిపోయింది. నేను కూడా మా తండ్రి గారికి తోడుగా ఆ రాత్రి అక్కడే గడిపాను. రాజవైద్యులు మొదటి 4 దినములు ఈ వ్యాధి చాలా ప్రమాదకారి అని చెప్పారు. ఒకవేళ ఒక 10 దినములు మహారాజు ప్రాణాలతో ఉంటే ఇక మహారాజు ప్రాణానికి ఎటువంటి అపాయం కలుగదని కూడా చెప్పారు. అందుకే ఆ మరునాడు మీ దగ్గరకు రావాల్సిన ప్రయాణాన్ని అయిష్టంగానే విరమించుకోవలసి వచ్చింది. రాజమాత మాత్రం నా ప్రయాణాన్ని విరమించుకోవద్దని నన్ను ఎంతో బ్రతిమాలాడారు.
కానీ నాకెందుకో ఆ సమయంలో మా తండ్రి గారిని విడిచిపెట్టి వెళ్ళడానికి మనసు అంగీకరించలేదు. రాజవైద్యులు చెప్పినట్లు ఆ 4 దినములు తండ్రి గారిని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకూడదనుకున్నాను. అలాగే రాజవైద్యులు సూచించిన విధంగా ఒక పుత్రుని బాధ్యతలో ఆయన్ని కంటికి రెప్పలా కాచుకుంటూ వస్తున్నాను. మా తండ్రి గారి ఆరోగ్యం అలా ఉండగా ఒకవైపు మా తల్లిగారు చంద్రవిందను దూషించి, మీరు వచ్చాక మీతో సవ్యంగా నడుచుకోకపోతే రాజ్య బహిష్కరణకు కూడా వెనుకాడనని మందలించారు. పైకి సరేనని చంద్రవింద ఒప్పుకున్నప్పటికీ లోలోపల తన ఆటను ప్రారంభించేసింది. ఒక ఆడపిల్లని తేలికగా చూసిన పాపానికి మనందరికీ శాపంలా మారింది. నా నమ్మిన బంటులా భావించిన చంద్రగుప్తునితో కలిసి మన ఎడబాటుకు పునాదులు వేసింది ఆ రాక్షసి. అవును భైరవ, ఆ నీచుడు చంద్రగుప్తుడు అప్పుడు నాకు రక్షణగా ఉన్నాడుగా భైరవ అంటుంది ఇందువదన అనుమానంగా. అదే దేవి, నేను చేసిన అతిపెద్ద పొరపాటేమిటంటే తప్పు చేసిన చంద్రవిందను శిక్షించకుండా వదిలిపెట్టడం. ఎంతో చెడ్డవాడైన ఆ చంద్రగుప్తుని నావాడిగా నమ్మడం. ఈ 2 తప్పులు నేను చేసి ఉండకపోతే మన వివాహ బంధం నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండేది. ఆ పాపిష్టి చంద్రవింద మహారాజు మంచం మీద ఉన్న ఆ 4 రోజుల్లోనే రాజ్యంలో అంతర్యుద్ధానికి బీజం వేసేసింది. ఎప్పటి నుంచో తనకు తోడు దొంగలా సాయంగా ఉంటున్న చంద్రగుప్తునితో మన పతనానికి పన్నాగాలు కూడా పన్నేసింది. ఏం చేశారు వాళ్ళిద్దరూ? ఇందువదన కళ్ళు కోపంతో పెద్దగా తెరుచుకున్నాయి. ఆ విశ్వాసఘాతుకరాలు మహారాణికి తన గురించిన విషయాలన్నీ తెలిసిపోయాయని, మిమ్మల్ని రాజ్యానికి మహారాజు మహారాణి ఆహ్వానించారని, ఒకవేళ అదే జరిగితే మిమ్మల్ని నన్ను విడదీయడం ఎవరి వల్ల కాదని సవివరంగా ఒక లేఖను చంద్రగుప్తునికి పంపించింది. ఆ లేఖ అందిన మరునాడే చంద్రగుప్తుడు నా అనుమతి లేకుండా ఎటువంటి కబురు చేయకుండా మిమ్మల్ని విడిచి చంద్రపురికి విచ్చేశాడు. చంద్రగుప్తుని దేహం నిండా గాయాలు, వస్త్రాలన్నీ రక్తసిక్తమయ్యాయి. ఆ పరిస్థితుల్లో ఉన్న చంద్రగుప్తుణ్ణి చూసిన వెంటనే నా మనసులో అలజడి మొదలైంది. ఒక్కసారే ఆవేశంతో, చంద్రగుప్త, ఏం జరిగింది? వంటి నిండా ఈ గాయాలేమిటి? మహారాణి రక్షణ బాధ్యతను విరమించుకుని ఇంత అత్యవసరంగా ఇక్కడకు రావాల్సిన అవసరం ఏమొచ్చినది అన్నాను. క్షమించండి మహారాజా, ఈ విషయం మీకు ఎలా తెలియజేయాలో నాకు అర్థం కావట్లేదు. చాలా ఘోరం జరిగిపోయింది మహారాజా, చాలా ఘోరం జరిగిపోయింది అని ఒక్కసారే మోకాళ్లపై కూలబడి బోరున విలపించడం మొదలుపెట్టాడు. నాలో అలజడి కాస్త నెమ్మది నెమ్మదిగా భయంలా రూపుదాల్చుకుంది. మహారాణికేం కాలేదు కదా అని భయపడిపోతూ అడిగాను. భగవంతుడా, ఈ విషయం నా నోటితో మీకు ఎలా తెలియజేయాలో నాకు అర్థం కావట్లేదు మహారాజా. మహారాణి ఇందువదన మరణించారు అని తన నోటి నుండి వినగానే నా గుండె లయ ఒక్క క్షణం ఆగినట్లు అనిపించింది దేవి. ఆశ్చర్యంతో పూర్తిగా తెరచుకున్న కళ్ళతో, చంద్రగుప్త, పరిహాసమాడుతున్నారా? మహారాణిపై మీకున్న ప్రేమ గురించి తెలిసి కూడా ఇటువంటి పరిహాసాలాడే సాహసం చేస్తానా భైరవా అని నేల బాదుకుంటున్నాడు చంద్రగుప్తుడు. నా ప్రమేయమేమీ లేకుండానే నా కళ్ళ నుండి నీటి ప్రవాహం ఆగడం లేదు. మీకేమైందోనన్న భయం నాలో అంతకంతకు పెరిగిపోయింది. ఆ వజ్రకేయుడు ఊహించని దుస్సాహసానికి ఒడిగట్టాడు మహారాజా అన్నాడు చంద్రగుప్తుడు. వజ్రకేయుడా అని నోరు తెరిచి నిలబడిపోయాను కాసేపు. అవును మహారాజా, రాత్రికి రాత్రే ఎటువంటి సమాచారం లేకుండా 10,000 మంది సైన్యంతో మా మీద దాడికి తెగబడ్డాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.